అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం చూసాం జంగారెడ్డిగూడెంలో అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకున్న అతని చేత పాపం పిల్లల్ని ఏ రకంగా కొట్టించిందో ఆ మహాతల్లి గురించి మనం విన్నాం. ప్రతి ఒక్కరు ఈ రోజున ఆ అమ్మాయిని తిడుతూనే ఉన్నారు, నువ్వు తల్లివేనా అసలు అని. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. భర్తని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన వాళ్ళు, పిల్లల్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా రకరకాల మనస్తత్వాలు కలిగిన ఆడవాళ్ళని చూస్తూనే ఉన్నాం. అలాగే సోషల్ మీడియాలో చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ రీల్స్లోనూ ఫేస్బుక్లోనూ చూసి పరిచయాలు పెంచుకుని అవతల వాడు ఎవడో ఏంటి అసలు వాడి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి వాళ్ళతోటి తిరగడానికి వెళ్ళిపోవడం, వాడు మోసం చేసేయడాన్ని మళ్ళీ తిరిగి రావడం, ఆడపిల్లల్ని ఏదో ఒకటి చేసి అక్కడ ఏదో ఒకటి చేసేయడం, చంపేయడం, ఇలాంటివన్నీ మనం చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఫేస్బుక్ పరిచయాలు, రీల్స్లో పరిచయాలు అయిన వాళ్ళని. కాబట్టి సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే సరే, పిల్లలంటే కాలేజీ పిల్లలు, వయసు ప్రభావం, వాళ్ళకి తెలియక ఏదో మోసపోయారులే, ఏదో జరిగిందిలే అని అనుకుంటాం. కానీ పెళ్ళయి భర్త పిల్లలు ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడిపోయి వీళ్ళని చేసుకున్న భర్తని పిల్లల్ని కూడా కాదని వాళ్ళంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏకంగా భర్త కిడ్నీనే అమ్మేసింది ప్రియుడి కోసం. అంటే ఆడవాళ్ళు ఏ రకంగా బ్రతికించిపోతున్నారు అనేది ఇలాంటివి చూసినప్పుడు చాలా అసహ్యం కలిగే విధంగా ఉంది. అసలు ఆడవాళ్ళైనా వీళ్ళు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉంది. ఒక కుటుంబంలో భర్త, ఒక పాప ఉన్నారు. అయితే వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. డబ్బు చాలా పేద కుటుంబం. అయితే ఇలాగే ఫోన్లు చూస్తూ ఉండగా ఎవడో ఒకడు రీల్స్లో ఎవడో ఒకడు పరిచయం అయ్యాడు. అవగానే వాడు చూస్తే పోనీ ఏమన్నా డబ్బున్నవాడా, కోటీశ్వరుడా అని అంటే ఏమీ లేదు. కొత్తగా కట్టిన బిల్డింగులకి పెయింట్లు వేస్తారు. వాడు ఒక పెయింటర్. ఆ పెయింటర్ తోటి ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. రోజు మాట్లాడుకోవడం, ఫోనుల్లో మాట్లాడుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే వాడు ఒక సలహా ఇచ్చాడు. నువ్వు పేదరికంలో ఉన్నావు, నేను పేదరికంలో ఉన్నాను కదా, మన ఇద్దరికి డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే కనుక మన ఇద్దరు నువ్వు వచ్చేసే డబ్బు తీసుకుని చక్కగా మనం ఎంజాయ్ చేద్దామని మొత్తానికి ఈ అమ్మాయికి సలహా ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, మీ ఆయన కిడ్నీ అమ్మితే కనుక 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు వచ్చాయనంటే మనం చక్కగా ఎంజాయ్ చేద్దాము, నా దగ్గరికి వచ్చేద్దు కానీ అని ఒక మంచి సలహా ఇచ్చాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, భర్తకు చెప్పింది, ఏమండి మనం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, మనకు చూస్తే మన పాపను చదివించుకుందాం అంటే మన దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మీరు కనుక కిడ్నీ కనుక అమ్మేశారంటే 10 లక్షలు వస్తాయి, 10 లక్షలతోటి మన పాపను చదివించుకోవచ్చు, అలాగే కొంచెం మనకు కూడా ఆసరాగా ఉంటాయి, ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీ తెచ్చుకుని మనం కూడా కూర్చుని తినొచ్చు, మన ఇబ్బందులు తీరుతాయని భర్తకు సలహా ఇచ్చింది. భర్త భార్య చెప్పింది నిజమే అనుకుని నమ్మి సరే మన కష్టాలు తీరుతాయి కదా అని సరే అని ఒప్పుకున్న తర్వాత ఈ విషయం వెళ్ళి అవతల వాడికి చెప్పింది. చెప్పగానే ఆ పెయింటర్ గాడు ఎవడో కిడ్నీ కొనుక్కునేవాడిని వెతికి మొత్తానికి వీళ్ళకి పరిచయం చేశాడు. వీళ్ళకి పరిచయం చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, కిడ్నీ అమ్మేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత అవతల వాళ్ళు కిడ్నీ కొనుక్కున్న వాళ్ళు వీళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇతను వచ్చాడు, ఇంటికి వచ్చారు, బాగానే ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు కొన్ని రోజులు అని అనగానే భార్య కూడా భర్తని కొంచెం బాగానే చూసిన తర్వాత ఇంకా వాడు సలహా ఇచ్చాడు, నీ భర్త దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వచ్చాయి కదా కిడ్నీ అమ్మిన డబ్బులు, ఆ డబ్బులు తీసుకుని నువ్వు నా దగ్గరకు వచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేసుకుందాం మనం అని చెప్పేసి సలహా ఇచ్చాడు. ఇవ్వగానే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అటు కూతుర్ని వదిలేసింది, ఇటు భర్తని వదిలేసి ఈ 10 లక్షలు పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. వాడు ఎక్కడో వేరే ఊర్లో ఉంటాడు, అక్కడికి జంప్ అయిపోయింది. ఆ ఆరోగ్యం బాగోలేని భర్తను ఆ రకంగా వదిలేసింది. ఒక అమ్మాయిని కూడా పాపం కూతుర్ని కూడా, చదువుకునే పిల్లని కూడా, ఆ పిల్లని కూడా వదిలేసి వాడితోటి వెళ్ళిపోయింది. చూడండి, సోషల్ మీడియా అనగానే వయసున్న పిల్లలే చేస్తున్నారు, ఇలాంటి తెలియక వాళ్ళు ఏదో వయసు ప్రభావంతో చేస్తున్నారు, మాయ మాటలు నమ్మేశానే మనం అనుకుంటూ ఉంటాం. కానీ పెళ్ళై భర్త పిల్లలు ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ రకంగా చేస్తుంటే చూడడానికి వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. పోనీ వాడు ఏమన్నా డబ్బున్నవాడమ్మా వెళ్ళిపోయింది, ఏదో ఇక్కడ డబ్బు లేక కష్టాలు పడుతుంటే వాడు సుఖపెడతాడని వెళ్ళిందా అని అంటే అక్కడ ఏమీ లేదు. వాడిది వీళ్ళకంట దారుణమైన పరిస్థితి. జోగి రాసుకుంటే బూడిదరాలింది అన్నట్టు వాడి దగ్గర కూడా ఏమీ లేదు. పోనీ వెళ్ళిపోయింది ఒక్కతే అలా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా అదో రకంగా ఉండేది. కానీ ఇక్కడ భర్త కిడ్నీ తీయించేసి ఆ డబ్బులను పట్టుకుని వెళ్ళిపోయింది. భర్త ఏదైనా పని చేసుకుని ఆ ఉన్న కూతుర్ని పోషించుకోవాలంటే అతని దగ్గర ఓపిక ఉందండి, ఏదైనా పని చేయగలడా అంటే ఈ జనాలు ఆడవాళ్ళు ఏ రకంగా తయారయ్యారంటే వీళ్ళని బతకకుండా చావకుండా అని అన్నట్టు ఈ రకంగా కిడ్నీ కూడా అమ్మేసింది. అంటే అవతల వాడు ఎంత కన్నింగ్ వెధవ అనేది వీళ్ళకి అర్థం కాలేదు. వాడు మొత్తానికి కిడ్నీయే తీసుకొచ్చి నీ మొగుడు కిడ్నీ అమ్మేస్తే ఏదో ఇంట్లో ఏదో ఒక వస్తువు అమ్మినట్టు భర్త కిడ్నీయే అమ్మించేశాడు అవతల వాడు. ఈ పిచ్చిమాలోకం వాడిని నమ్మేసి
ఏకంగా డబ్బు పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. భర్త గుర్తులేడు, ఈ ఇంట్లో ఉన్న కూతురు కూడా గుర్తులేదు. ఆడవాళ్ళు ఈ రకంగా కూడా దిగజారిపోతూ ఉన్నారు. పాపం ఇతని పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, ఓ పక్క ఈ ఆడపిల్ల ఉంది ఇంట్లో, చదివించాలి, భార్య చూస్తే అటు వెళ్ళిపోయింది. చివరికి ఆ భర్త వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాక ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటే ఎక్కడో దొరికిందంట వేరే ఊర్లో. అక్కడ సరే అని అక్కడ లొకేషన్ పట్టుకుని అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో తలుపులు వేసి కూర్చుని, నువ్వు నాకు అక్కర్లేదు, నేను నీతో కలిసి ఉండను, నువ్వు నన్ను ఇలా అన్నావు, నువ్వు నన్ను అలాగన్నావని మొత్తానికి భర్త మీద ఏవో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి వీళ్ళని తిట్టేసి తలుపులు వేసేసిందని న్యూస్లో అయితే వస్తూ ఉంది. కానీ చివరికి ఏదేమైనా కానండి, భర్తనేమో హాస్పిటల్ పాలు చేసేసి మంచాన్ని పడేసేలాగా చేసేసి అవతల వాడి కోసం ఉన్న డబ్బుని తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఎవడో అక్రమ సంబంధం పెట్టుకుని వాడితో వెళ్ళిపోయింది. ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం. కానీ చివరికి ఈ రకంగా బరి తెగించిపోతున్నారు ఆడవాళ్ళు. కొంచెం సోషల్ మీడియా అనగానే జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైనా సరే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇప్పుడు అవతల వాడు మాయ మాటలు నమ్మి వెళ్ళింది, ఈ 10 లక్షలు అయిపోయేదాకనే దాన్ని చూస్తాడు. ఆ 10 లక్షలు అయిపోయిన తర్వాత దీన్ని కూడా వదిలేసి వాడు ఇటొకటి వెళ్ళిపోతాడు. అప్పుడు కానీ ఈ ఆడదానికి బుద్ధి రాదు. కానీ అంటే ఆడవాళ్ళ మనస్తత్వాలు ఏ రకంగా ఎలా వెళ్ళిపోతున్నాయి అనేది చూడండి. పిల్లల్ని లెక్క చేయట్లేదు. భర్తతో అంటే సరే, ప్రతి ఒక్కరికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. కానీ కన్న పిల్లలు ఏం పాపం చేశారండి? వాళ్ళని కూడా ఈ రకంగా అన్యాయం చేసేసి ఎవడో మాటలు వినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడు ఎంత కోపం వస్తుందంటే, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదని అనిపిస్తుంది. ఆఖరికి పేషెంట్ని చేసేసింది, భర్తని మంచాన్ని పడే విధంగా చేసింది. అతను ఏదో ఒక పని చేసుకుని బతుకుదామనే ఇది కూడా లేకుండా ఆఖరికి భర్తను ఆ రకంగా చేసింది. అసలు అవతల వాడి గురించి ఏంటనేది తెలుసుకోకుండా మాటల్లో పడిపోయి వాడి మీద మోజుతోటి ఈ రకంగా కాపరాలను కూల్చుకుని పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసేసి అన్యాయం చేసేసి ఆడవాళ్ళు ఈ రకంగా బరి తెగించిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే అలాంటి తప్పుడు పనులు చేయకండి. ఇగో పొద్దున చూసాం, ఆ పిల్లల్ని ఏ రకంగా చావగొట్టారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున తిడుతూ ఉన్నారు తూ అని. అయినా సరే ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నా సరే ఆడవాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వయసు పిల్లలే అనుకుంటే పెళ్ళయ్యి పిల్లలు ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ రకంగా తయారయ్యారు. ఎంత తప్పండి. ఎప్పుడైనా సరే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జీవితాలని ఈ రకంగా నాశనం చేసుకోకూడదు. కొన్ని రోజులు మోజు తీరిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి జ్ఞానం అలాంటివి అప్పుడు కలుగుతాయి. అప్పుడు ఎంత కలిగినా కానీ ప్రయోజనం ఏంటండి? ఉన్నదాన్ని చేజార్చుకుని ఏదో లేని దానికోసం ఎగలబడి వెళ్ళడం తప్ప. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఈ రకంగా కూడా అనిపిస్తుంది, బాబోయ్ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఇంకా సొసైటీలో ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.